నేను ఫస్ట్ అనేది ఏంటంటే ఒక టీచర్కి తెలుసంట తల్లిదండ్రులు పడే బాధ. కష్టం అంటే టీచర్దేనట, నిజమే అంటారా? కష్టం అంటే మేడం గారు, ఇప్పుడు మీరు చూస్తే లైబ్రరీ సంబంధించి ఇన్ఛార్జ్ మన గుంటూరు జిల్లా. గుంటూరు లైబ్రరీ పరిస్థితి ఏంటండి? శిథిలావస్థ స్థితిలో. అయితే ప్రస్తుతానికైతే మారినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం ఈ సమాజం ఎలా ఉందంటే సాంకేతికంగా అంటే మొత్తం ఎలక్ట్రానిక్ వర్క్స్ మీద డిపెండ్ అవుతున్నాడు మనిషి. అసలు పుస్తకం అయితే ఎవరు తెరవట్లేదు, కానీ అది చెయ్యాలన్నా కూడా ఆ పుస్తకం నుంచి వచ్చిన జ్ఞానం కూడా అదే తెలుసుకోవట్లేదు. ఆ ఎలక్ట్రికల్ వాటి మీద మనం చూడడం వలన మన కళ్ళు కూడా చాలా ఇబ్బంది పడితే మన మైండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కానీ పుస్తకం వలన ఒక మెడిసిన్ అది. దాని నుంచి చదువుకునేదే కానీ ప్రశాంతత కానీ ఒక పేపర్ని చదువుకుంటూ ఉండేది కానీ చాలా మెడికల్గా ఉంది. మనం ఎడ్యుకేట్ ఎలా అవుతాం, కాన్సన్ట్రేషన్ కూడా ఉంది అదర్వైపు వెళ్ళకుండా. ఈ కోణంలో ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న దిశలో చూసుకుంటే పుస్తకం అనేది మరుగున పడుతుందా, పడట్లేదా? మరి ఎంతవరకు ఈ పుస్తక జ్ఞానం అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటున్నారు ఆ కోణంలో చూసుకుంటే ఒంటరిగా ఉన్నాము అనే వాళ్ళకైతే ఒక ప్రశ్నగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక పుస్తకంతో స్నేహం చేయి, ఒంటరితనం రాదు, ఆ పుస్తకమే నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తుందని ఈ కలియుగంలో మనం ఉన్నాము. సో ఈ దిశలో చూసుకుంటే ఏపీసీపీఎస్ సంబంధించి ఎంప్లాయీస్ అసోసియేషన్ మురళీమోహన్ గుర్రం, ఎందుకంటే ఎంతో పట్టుదలతో ఒక సంకల్పంతో ఈరోజు పుస్తకం మీద అందరికీ అందజేయాలి, దీని జ్ఞానం తెలియచేయాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయులుగా పోరాడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఎంతో విద్యార్థులను ఎంతోమంది తీర్చిదిద్ది ఈ రోజున మన ముందుకు 6R9 న్యూస్కి ఎదురుగా ఇంటర్వ్యూకి మన ముందున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఎన్నో ప్రశ్నలు చెప్తూ ఉన్నాను, ఇందులోనే మీకు అర్థమై ఉండొచ్చు. నేను అనేది ఏంటంటే ఒక టీచర్కి తెలుసంట తల్లిదండ్రులు పడే బాధ, విద్యార్థులు వాళ్ళకి ఏ గోల్ అంటే అలా చేయాలి ఏంటంటే టీచర్కి మాత్రమే. అసలు కష్టం అంటే టీచర్దేనట, నిజమే అంటారా? కష్టం అంటే మేడం గారు, ఒక రాయిని లేదా మెటల్ని తీసుకుని దాని అందమైన శిల్పంలా తయారు చేయగలిగేవాడు టీచర్. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పాత్ర అనేది ఉంటుంది. వాళ్ళతో పాటుగా విద్యార్థుల్ని ప్రభావితం చేసేటువంటి వాళ్ళలో ముఖ్యమైన పాత్ర వహించేది ఉపాధ్యాయులు ఎవరైతే విద్యార్థుల్ని తయారు చేయాలని మంచి ఉత్తమ పౌరులుగా తయారు చేయాలి అని అంటే వాళ్ళు నాయకులు కావచ్చు, మీలాగా జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే లీడర్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఎవరైనా సరే ఉపాధ్యాయుడి దగ్గర నుంచి వెళ్ళవలసిందే. మీ టీచింగ్ ఫీల్డ్లో ఈ ఉపాధ్యాయుని ఫీల్డ్ వామ్మో, ఈ పిల్లలతో ఈ స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్, మన వల్ల అయితే కాదు దేవుడు అనుకున్న సందర్భాలు ఉన్నాయా? అలాంటిది ఏమున్నదండి. ఏ వృత్తిలోనైనా ప్రతి దాంట్లో కూడా డిఫికల్టీస్ అనేవి ఉంటాయి. మనం చేసే వృత్తిని మనం ప్రేమించాలి. ఫస్ట్ ప్రేమించాలి, దానిలో ఆనందాన్ని ఎదుర్కోవాలి. ప్రతి వృత్తిలో కూడా సమస్యలు అనేవి ఉంటాయండి. ఆ సమస్యలన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ మారినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనం మారినట్లయితే అలా అనిపించదు, మారలేనప్పుడు అలా అనిపిస్తుందండి. ఓకే, అంటే మీకు ఇష్టమైన వృత్తి కాబట్టి మీకు కష్టమైతే లేదు. సరే, ఒక డౌట్, మీకు ఇప్పుడు స్టూడెంట్స్లో ఇప్పుడున్న ఈ టెక్నాలజీలో మరి పుస్తకంలో ఉంటున్నారా, ఫోన్లో ఉంటున్నారా? ఎక్కువ మంది కూర్చొని ఉంటారు అక్కడ. నో ప్రాబ్లం అండి. ఓపెన్గా చెప్పాలంటే ఎక్కువగా ఫోన్లోనే ఉంటున్నమాట వాస్తవం. కానీ పుస్తకాన్ని మించినటువంటి నేస్తం అనేది లేదు. పుస్తకం అనేది ఫర్ ఎవర్. ఎందుకంటే పుస్తకం అనేది చిరిగిన చొక్కాని తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కొని కందుకూరి వీరేశం గారు చెప్పినట్లుగా. ఎందుకంటే పుస్తకాన్ని చదివినంత ఫీలు సెల్ ఫోన్లో చదివితే వచ్చినటువంటి ఇది మాత్రం ఉండదు. ఎందుకంటే సెల్ ఫోన్లు దానివల్ల ఏమవుతుందంటే చాలా పిల్లలందరికీ కూడా ఈ సమస్యలు అనేవి వస్తున్నాయి. కంటి సమస్యలు వస్తున్నాయి, తర్వాత కమ్యూనికేషన్స్ కానీ మాట్లాడటం సమస్యలు కానీ, పెద్దలతో మాట్లాడే గతంలో ఉన్న పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అందరికీ కూడా ఈ సెల్ ఫోన్లు వీటికి గ్యాడ్జెట్స్కి అందరికీ యాడ్ అయ్యి ఉండడం కారణం చేత వాళ్ళ పిల్లలందరూ కూడా గతంలో ఉన్నటువంటి హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు కూడా కొంచెం కొనవరుతూ ఉన్నాయి ఈ జనరేషన్లో ఫోన్ వల్ల. అంటే డ్యామేజ్. మరి ఇంత డ్యామేజ్ ఇప్పుడు మీరు చూస్తే లైబ్రరీ సంబంధించి ఇన్ఛార్జ్ మన గుంటూరు జిల్లా, ఆ కోణంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. పూర్తిగా వెళ్లే ముందు కొన్ని ఉంటున్నాయి. మరి గుంటూరు లైబ్రరీ పరిస్థితి ఏంటండి? శిథిలావస్థ స్థితిలో
మనం పాత సినిమాల్లో పలానా చోట ఒక భవనం ఉంది, దాన్ని చూడడానికి చరిత్ర అని చెప్పుకోవడానికి అన్నట్టు ఉంది. మరి దాని స్థితి ఏంటి, గతి ఏంటి? అయితే ప్రస్తుతానికైతే మారినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఇటీవల మరి మా లైబ్రరీ ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరపున స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మహమ్మద్ నజీర్ అహ్మద్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర గ్రంథాలయ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయినటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ రోజు లైబ్రరీకి సంబంధించి చాలా చరిత్ర ఉంది, లైబ్రరీని మరి డిజిటల్ లైబ్రరీగా మారుస్తాము అని చెప్పని మరి అందరి ముందు సార్ తెలియజేయడం అనేది. డిజిటల్ అంటే ఎట్లా? డిజిటల్ అంటే టెక్నాలజీ పరంగా మనకంతా కూడా కంటెంట్లో నెట్ ద్వారా ఆన్లైన్లో పుస్తకాలు చదవకుండా డిజిటల్ దాంట్లో రావడానికి అవకాశం ఉంది. అంటే లైబ్రరీని అలా తీర్చిదిద్దే విధంగా. ఇదే విధంగా రెండవది ఏంటంటే డిజిటల్ అంటే ఒక క్యాటలాగ్ అనేది సిస్టంలో అప్లోడ్ చేస్తారు. అంటే దానిలో ఉన్నటువంటి లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలన్నింటినీ కూడా ఎక్కడెక్కడ సంబంధించి, ఇప్పుడు ఉదాహరణకి సివిల్ సర్వీస్కి చదవడానికి, తర్వాత డిఎస్సి చదవడానికి, ఆర్ఆర్బి చదవడానికి, గ్రూప్ 1 చదవడానికి బుక్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా దాంట్లో పాటుగా ఇప్పుడు ఏం పుస్తకాలు రాస్తారు, బుక్స్లో నోట్ చేసుకుంటారు స్టాక్ రిజిస్టర్లో. అలా కాకుండా డిజిటల్ దాంట్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ లైబ్రరీలో ఉన్నటువంటి ఏ గ్రంథాలన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేయడం అంటే దాన్ని డిజిటలైజేషన్ అంటారు. ఒక డౌట్, ఇప్పుడు సిస్టమ్ అయితే వాళ్ళ చేతికైతే ఇస్తారు వచ్చిన వాళ్ళు, మరి చదువు కాకుండా అదర్ యాక్టివిటీస్ అందులో చేసుకొని మైండ్ డిస్టర్బ్ అయ్యేలాగా ఉంటాయా? ఓన్లీ చదువు వరకు మాత్రమే ఓపెన్ అయ్యేలాగా ఆన్లైన్లో ఉంటాయా? ఓన్లీ చదువు వరకు మాత్రం ఓపెన్ అయ్యే విధంగానే ప్రోగ్రామ్ స్టోర్ చేయడం జరుగుతుంది. మిగతా ఏవి ఉంటుంది? మిగతాయి మాత్రం ఏవి కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, మనం అదర్ చూసుకోవడానికి కానీ ఎంటర్టైన్ చూసుకోవడం కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇన్స్టాలో ఎంటర్టైన్మెంట్, ఎఫ్బి గొడవలు అన్ని రకరకాలుగా ఉన్నాయి. నేను అందుకు ఆ కోణంలో అడుగుతున్నాను, డిస్ట్రాక్ట్ మైండ్ పట్టకుండా. అవునండి, దానిలో ఇంకొక మాట చెప్పాలంటే దానిలో ఏంటంటే ఆన్లైన్లో టెస్టులు ఉంటాయి. ఇప్పుడు అంతా జనరేషన్ మారింది కాబట్టి ఈ జనరేషన్లో ఇప్పుడు ఉదాహరణకి డిఎస్సి టెస్ట్ ఉంది, ఇప్పుడు ఆన్లైన్లో టెస్ట్ ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు పేద విద్యార్థులు ఉన్నారు. కొంతమందికి మరి చదివేటువంటి కానీ టెక్నాలజీకి సంబంధించి ఇంటి దగ్గరే కానీ పరిస్థితులు అనుకూలించక అలాంటి నిజంగా ప్రతిభ ఉన్న విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ప్రతిభ ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించి పేద విద్యార్థుల్ని ఇలా లైబ్రరీ గ్రంథాలయంలో వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆన్లైన్లో కానీ వీళ్ళంతా కూడా ఉపయోగించుకోవడం వల్ల వాళ్ళు జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళాలని, వాళ్ళు కూడా జీవితంలో మంచి ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు గతంలో మరి ఈ గ్రంథాలయాలకు సంబంధించి స్థాపించడం అనేది జరిగింది. ఇప్పుడు లైబ్రరీ చూసుకుంటే జీజీహెచ్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా శంకర విలాస్ వంతెన కడుతున్నారు, చాలా టాప్ ప్లేస్లో ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ గుంటూరు జిల్లాకే మెయిన్, ఆ దగ్గరలో గుంటూరు సెంట్రల్లో మరి పెట్టడం అంటే బడ్జెట్ నిధులు ఎక్కువే ఉండాలి. ఎంత అనుకుంటున్నారు, ఎంత అవ్వచ్చు అని? అంటే ఆల్రెడీ మన కేంద్ర మంత్రివర్యులైనటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మరి 8 కోట్ల రూపాయలకు సంబంధించి వచ్చి సార్ తెలుసు ఆల్రెడీ ఒక సంవత్సర కాలం నుంచి మనకి ఎంపీగా ఎన్నికవడం జరిగింది. ఆయన విజిట్ చేసి పర్సనల్గా లైబ్రరీ మొత్తం అంతా కూడా మొత్తం చూసి ఎమ్మెల్యే గారు మేడం గారు వచ్చి ఎంతసేపు అన్ని తెలుసుకున్నారు, చూశారు. మొత్తం అంతా కూడా సుమారుగా 1/2 అవర్ స్పెండ్ చేసి మొత్తం లోకల్ ఉన్నటువంటి విద్యార్థులతో కూడా మాట్లాడి అలాగే అక్కడ ఉన్న పనిచేస్తున్న సిబ్బందిని కూడా విచారించి ఈ లైబ్రరీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మేము ఏం చేయడానికి ఏముందని చెప్పని ఆయన స్పెషల్గా ఇంట్రెస్ట్గా తీసుకుని, ఎందుకంటే ఆయన కూడా గ్రంథాలయాలంటే స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది ఉంది సార్కి, మంత్రి గారికి కూడా. తప్పనిసరిగా దీన్ని నిజంగా ఇప్పుడు సారు తొలి అడుగు అనేది కూడా ఆయన అంతటా ఆయన ఓన్గా తీసుకొని వచ్చారు. తొలి అడుగు గుంటూరు అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంతో, ఎందుకంటే గుడి బడి చాలా ముఖ్యమైనది, ఇంకోటి దానితో పాటుగా గ్రంథాలయం కూడా చాలా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా సిస్టమ్స్ అన్ని చూడడం అలవాటు పడతాం, దాని పరంగా తీసుకొని వస్తున్నారు. ఎస్ మేడం. సరే, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పరంగా తీసుకొని వస్తున్నారు, మన భారతీయ సంప్రదాయాలు చరిత్రలు ఎంతో నిజ జీవితానికి నిలువుటెత్తు అద్దంగా ఉంటూ ఇలా డిసిప్లిన్గా ఉంటేనే జీవితం ఇలా ఉంటుందనే విధంగా మన చరిత్రలు ఉన్నాయి. రామాయణం, భాగవతం, భారతం అనే కానీ ఎన్నో పోరాటాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా అందులో ఉంటాయా? ఉంటాయి మేడం, కంపల్సరీగా. ఎవరి సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి కంపల్సరీగా ఉండకుండా గ్రంథాలయంలో ఉండవు. ఎనీ లాంగ్వేజెస్ అంటే బోత్ ఇంగ్లీషు అండ్ తెలుగు, హిందీ ఆల్సో 3 లాంగ్వేజెస్లో ఉంటాయి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయిన జాతి మనుగడలో ఉండదు. ఈ యొక్క ప్రతి దేశానికి ఒక సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి దేశానికి ఉంటాయి. ప్రపంచంలో అన్ని దేశానికి సపరేట్గా ప్రతి దేశం దాన్ని విస్మరించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మానవ జాతి మనుగడ అనేది ఆ దేశ ప్రజలకు సంస్కృతిని ఎప్పుడు వదిలిపెట్టారు. సరే, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగండి మేడం. అసలు రామాయణం అంటే ఏంటి, మనకేం చెబుతుంది అది? రామాయణం అనేది ఒక జీవన విధానం, ఒక ఉత్తమ పురుషుడు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, అదేవిధంగా
అన్నదమ్ములు అనేటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, భార్య అనేది ఎలా ఉండాలి, ప్రజలతో రాజు పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉండాలి, అది మనంతా కూడా ఈ మానవ జాతి భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయాలు బతికున్నంత కాలం రామాయణం అనేది నిలిచి ఉంటుంది. ఇది భారతదేశం హిందువులందరికీ కూడా ఒక ఆదర్శపాయం అనేది ఆది కావ్యం. అంటే ఒక కుటుంబం ఎలా ఉండాలి, ఆ కుటుంబ పెద్ద ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఇలా ఉంటే ఏం జరుగుతుంది అని చూపించే విధానమే అంటారు. అవునండి. అది సమస్య వచ్చినప్పుడు, కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలి, పేషెన్స్గా ఎలా నిలబడాలి అనేటువంటిది రామాయణంలో రాముడు మనకి ఇచ్చినటువంటి ఆదర్శప్రాయుడు, పురుషోత్తముడు. ఓకే, ఇప్పుడు మహాభారతం అంతా కూడా అది రాజనీతికి సంబంధించింది. అదొక యుగం, అదంతా రాజకీయం. ఆ రాజకీయాన్ని ఇప్పుడు కూడా మీరు గమనించండి, మహాభారతంలో అంటారు. అంటే ఈ యుగాలు ఎన్ని వందల సంవత్సరాలు మారినా ఆ మహాభారతంలో భగవద్గీత, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత అదే రాజకీయాన్ని ఇప్పటికి కూడా స్టిల్ ప్రజెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా నడుస్తూనే ఉంది. పద్మవ్యూహం, ఆ వ్యూహం అంటే ఏ ఎలక్షన్స్కి వెళ్ళినా ఎలా వెళ్ళినా, ఎలా చేయాలన్నా, ఎవరు ఎప్పుడు మిత్రులు అవుతారో, ఎవరు ఇప్పుడు శత్రువులు అవుతారో, ఎవరితో ఎలా మాట్లాడతారు అనేది మహాభారతంలో మన ఇద్దరు అన్నదమ్ముల మధ్య వచ్చినటువంటి, అంటే ఆస్తి దగ్గర నుంచి రాజకీయం మధ్యలో ఎవరెవరు చిచ్చులు పెడతారు, ఇవన్నీ చాలా ఉన్నాయి, చాలా ఉంది ఇక్కడ వరకు. అంటే దాన్ని ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమంటే రామాయణం ఒక డిసిప్లిన్, కుటుంబంగా కానీ ఎలా ఉండాలి పెద్దగా కానీ ఓకే అన్నారు. మరి ద్వాపర యుగం శ్రీకృష్ణుడు ఏలినది, మరి కలియుగం ఏంటి 1 by 1 మరి కలియుగంలో రామాయణం ఉంటుంది, ద్వాపర యుగం ఉంటుంది, ఏంటి కలియుగంలో అప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ ధర్మం అనేది ఒక పాదాన్ని నడుస్తుంది, అధర్మం అనేది 3 పాదాలు నడుస్తుంది అని చెప్పి మన వేదాల ప్రకారం మనకి తెలియజేసిన విషయమే. అయితే ఇక్కడ ఏ యుగంలో అయినా భగవంతుడిని స్మరించుకుంటూ ఉన్నంతకాలం, మనకు ఆల్రెడీ ఇటీవల కల్కి సినిమా కూడా వచ్చింది, దాన్ని ప్రభాస్ దాన్ని బేస్ చేసుకుని యుగంలో యుగాంతం అనేది ఎలా అవ్వబోతూ ఉంది. మనుషులు ఎప్పుడైతే దాన్ని ఏమంటారు ఇతరులకి సహాయం చేయడం మానిపోయి వాళ్ళ స్వార్థం బాగా విపరీతంగా పెరిగిపోయినప్పుడు కలియుగం అనేది అంతమవుతుందని చెప్పని మనకి ఇచ్చినటువంటి థీమ్. అంటే హిందూ మత సాంప్రదాయం ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం కల్కి అనేటువంటి ఆయన వచ్చి ఇక యుగాన్ని అంతం చేస్తాడు అని చెప్పని. అయితే ఇక్కడ యుగంలో ఏంటంటే మంచి అనేది భగవంతుడిని, ఏ యుగమైనా భగవంతుడు గొప్పవాడు, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే రాజులు, ఇప్పుడు ఉదాహరణకి హంపి విజయనగరం నేను వెళ్ళాను యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్గా. అక్కడ వాళ్ళు బతికున్నప్పుడు విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆహార్యాలు, పెద్ద పెద్ద కోటలు కట్టి ఉన్నాయి, కానీ గుడి అనేది బాగా చిన్నగా ఉండవచ్చు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే కనపడేది ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టినటువంటి కోటలో ఉన్నటువంటి శిథిలమైనటువంటి ఆ కోట శిథిలాలు, అప్పుడు ఉన్నటువంటి ఆయన ఉపయోగించినటువంటి అప్పుడు మరి ఫేమస్ అనేవి. కానీ గుడి మాత్రం ఇప్పటికి కూడా స్టిల్ పూజలు అందుకుంటూనే ఉన్నది అక్కడ. ఇప్పుడు ఇదివరకు కాలంలో మన పాత సినిమాలేగానే కానీ మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఒక మనిషికి స్నేహంగా చెప్పుకుంటే తన తోడ్పాటుగా ఉండే భారం తీరి మన విజయానికి కారణంగా ఉండేవి. ఇప్పుడు ఎవరికి ఏది చెప్పుకుంటున్నా అది మన చుట్టూత మనం మునగడానికి కారణంగా అవుతుందని అనేటట్టుంది. ఇది నిజమేనా? అంటే ఒకటి, ఎవరు మంచివారు, ఎవరు మనకి మంచి సజెషన్ సమస్య వచ్చినప్పుడు నిలబడతారు, ఎవరు మిత్రులు కాదు అనేది తెలుసుకోవాల్సింది మనం. అసలు వ్యక్తిగతంగా ఎవరికి చెప్పాలి, ఎవరు నేను పడిపోయినప్పుడు లేపడానికి చెయ్యి అందించి ప్రోత్సహించేది ఎవరు నిజంగా అనేది తెలుసుకోవాల్సిన అవసరం. మరి ఇప్పుడు యువతకి మీరు చెబుతున్నారా మాటలన్నీ? ఎస్. అంటే మోటివేషన్ లేకపోతే ఒక లెసన్స్ చెప్తే అవ్వదు, ఇన్క్లూడ్ మోటివేషన్స్ ఉంటేనే వాళ్ళు మంచి చెడులు తెలుసుకుంటూ ఒకవేళ తప్పుడు అడిగేసినా తెలుసుకుంటూ ఉంటారు మంచి మార్గంలో. చెప్తారా? కంపల్సరీ. యువత అనేటువంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువగా ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళు కెరియర్ మీద ఒక లక్ష్యం మీద ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు సమస్యలు వచ్చినప్పుడు మీలాగే లక్ష్యాన్ని ఎంచుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం స్నేహం కనుక చేసినట్లయితే తర్వాత సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే సక్సెస్ఫుల్గా స్టోరీస్ అయితే ఉంటారో వాళ్ళ జీవిత చరిత్రలు, ఉదాహరణకి ఏపీజే అబ్దుల్ కలాం జీవిత చరిత్ర లాంటివి కానీ వీళ్ళందరూ కూడా చదివినప్పుడు వాళ్ళ జీవితంలో వీళ్ళ స్థాయికి రావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి వచ్చారు. ఇప్పుడు మనం వాళ్ళలాగా బ్యాక్లాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మనకు అనుగుణంగా ఎదగాలి అని అంటే తప్పనిసరిగా ఓర్పు అనేది, పేషెన్స్ ఉండాలి. ఓర్పు లేని వాళ్ళ జీవితంలో ఏది అసలు ఓర్పుతో ఉంటేనే, కొంచెం ఓర్పుతో ఉంటే సక్సెస్ వస్తుంది. హడావుడి అనేది ఏంటంటే అసలు ఇంకా బంధాలే కానీ ఏ పని అయినా సరే పక్కకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది, రిలేషన్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. ఇంకొకటి ఏంటంటే మరి గ్రంథాలయము అంత మరుగున పడి ఉన్న ఈ దశలో గవర్నమెంటే చేయాలని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు జీజీహెచ్ సూపర్ ఉంది హాస్పిటల్, గవర్నమెంట్ తులసి రామచంద్ర గారు 11 కోట్లు పెట్టి మొత్తం కట్టించారు. మొత్తం ఆయన 2 కోట్లు 3 కోట్లు అంటే అయినా సరే
అలాగా ఇప్పుడు పుస్తకం అనేది మెడికల్గా కానీ అన్ని డిపార్ట్మెంటే కానీ యువత ముందుకెళ్ళడానికి ఉన్నది మెయిన్. ఒక ప్రశాంతమైన దేవాలయం అక్కడ నేర్చుకోవడానికి. మరి దాతలు రావట్లేదా? దాతలు వస్తున్నారు మేడం, రాబట్టే కదా ఈరోజు మరి మొన్న చేసినటువంటి వాళ్ళు మేము ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయంలో 100 ఎస్టైప్ చైర్స్ వాళ్ళందరూ చూసి దానికి సంబంధించి రీడింగ్ ప్యాడ్స్, మరలా తర్వాత అయిపోయిన తర్వాత ఒక 6 స్టాండింగ్ ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా సుమారుగా 4 లక్షల రూపాయలు విలువ చేసేవి వెంటనే రిక్వైర్మెంట్లో వాళ్ళకి అవసరం అని చెప్పని చేసాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ గ్రంథాలయం లేకపోతే ఈరోజు నేను మీ ముందు నుంచి నేను మాట్లాడేవాడిని కాదు. నా జీవితంలో నేను గ్రంథాలయం అడుగు పెట్టడం ఒక కీలకమైనటువంటి మలుపు. నేను ఈరోజు మీ ముందు నిలబెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నా దేవాలయం గ్రంథాలయం. ఆ గ్రంథాలయంలోకి నేను రాకపోయినట్లయితే నేను జీవితంలో ఈ విధంగా జాబ్ సంపాదించేవాడిని కాదు. ఈ పుస్తకాలు చదవడం వల్ల ఈరోజు మీ ముందు కూడా ఇంతగా మంది మాట్లాడుతున్నారు కదా, మరి ఎంతమంది దాతల వరకు దీని గ్రంథాలయం డెవలప్ చేయండి అని ఎవరికైనా చెప్పున్నారా? గ్రంథాలయ అభివృద్ధి కోసం మా వంతు శాయశక్తి తప్పకుండా మేడం. మేము ఆల్రెడీ ఏంటంటే సార్ సంబంధించి కలవడం జరిగింది. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ గారు మరి గౌరవ మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు ఆల్రెడీ వచ్చి ప్లానింగ్స్ అన్నీ కూడా వేసి ఉన్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మనకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు కూడా దీని మీద పాజిటివ్గా స్పందించారు. తప్పనిసరిగా లైబ్రరీకి సంబంధించి చేసే మా దృష్టిలో ఉంది. ఎందుకంటే మీ అందరం కూడా లైబ్రరీ అంటే మన మీటింగ్లో కూడా సార్ చెప్పడం జరిగింది. లైబ్రరీ అనేది నేను కూడా వెళ్ళడం జరిగింది. లైబ్రరీ అనేది చాలా గొప్పది, మన జీవితాలను మార్చేదని చెప్పని కూడా సార్ మన మీటింగ్లో కూడా సార్ మనకి తెలియజేయడం జరిగింది. ఎందుకంటే గ్రంథాలయం అనేది ఏంటంటే పేద విద్యార్థులకు సంబంధించి పుస్తకాలు కానీ అన్నిటిని కొనుక్కోలేము. ఎందుకంటే అన్నీ కొనుక్కునేటువంటి స్తోమత, ఆర్థిక స్తోమత అనేది వాళ్ళకు ఉండదు. ఇప్పుడు ఒకటి సార్, ఒక సీఎం, ఒక ఎంపీ, పిఎం వస్తుంటేనే గవర్నమెంట్ బడ్జెట్ ఒక వంతు ఉంటే స్వహతాగా వాళ్ళ చేతుల్లో ఉన్న అమౌంటే 90% వేసుకొని ఆడంబరంగా చేస్తారు రాకకి. మరి అలాగే ఈ రోజున ఇప్పుడు మొత్తం ఎస్టిమేషన్ చేసుకున్నారు ఇంత అవుతుందని, కానీ దానికంటే ఇనీషియల్గా ఇంకా సైడ్ చేయాల్సిన బాధ్యత అని చేయడానికి ముందుకు వస్తున్నారా? వచ్చే దిశగా ఉందా అని? ఉన్నారండి ఆల్రెడీ ఇంట్రెస్ట్గా. ఎందుకంటే ఇప్పుడు మీ మీడియా ద్వారా ఇప్పుడు అందరికీ తెలియాలి. ఇప్పుడు వాస్తవానికి సోషల్ మీడియా అనేది చాలా బలమైనది. ఇప్పుడు మీ రోజు ఇంటర్వ్యూ దానివల్ల కొంతమందిని ప్రభావితమై గ్రంథాలయం మీద అభిమానంతో, గ్రంథాలయం అంటే అదొక ఫీలింగ్, దేవాలయం. ఇప్పుడు అందరూ కూడా పెద్దలు మంచి మంచి స్టేజ్లు మీరు ఇందాక చెప్పినట్టుగా తులసి రామచంద్ర ప్రభు గారికి వీళ్ళందరూ ఏదో ఒక రోజు గ్రంథాలయంలో కానీ కంపల్సరీ వెళ్ళి చదువుకున్న ఆ టైంలో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు పెద్ద పెద్ద స్టేజీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బిజినెస్ మెన్స్ కానీ పెద్ద పెద్ద స్టేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా గ్రంథాలయంలో, అప్పుడు గ్రంథాలయం తప్ప వేరే ఆప్షన్ అనేది లేదు. కాబట్టి ఏంటంటే కంపల్సరీగా వాళ్ళందరి సహాయ సహకారాలతో మా ఓల్డ్ లైబ్రరీ ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మేము తప్పనిసరిగా గ్రంథాలయ అభివృద్ధి కోసం స్టేట్ వైడ్గా మేము కృషి చేయడానికి ప్రయత్నం అనేది చేస్తాం. ఓకే, పెమ్మసాని గారు అయితే మాట ఇచ్చారు. మరి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు చైర్మన్ గారు ఎంతసేపు విజిట్ చేశారు? దీని మీద వివరాలు ఎంత సేకరించారు? వివరాలు అనేవి ఏంటంటే ఆ వివరాలకు సంబంధించి సార్నే మీరు అడగాలి మేడం. ఎందుకంటే మీ అసోసియేషన్ తరఫున సమస్యల మీద మేము వెళ్తాం, కానీ ఐఎమ్ నాట్, నేను డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. మీలాగా స్వచ్ఛంద సంస్థకు సంబంధించి సేవ చేస్తూ వస్తాను. స్వచ్ఛందే కదా, ఇంకా మీకే ఇంకా అడగడానికి మాట్లాడడానికి రైట్స్ ఉంటాయి. అది డిపార్ట్మెంట్ పరంగానే కొంత పరిదే ఉంటుంది. ఫైల్ ఇచ్చామా, మేము చెప్పామా, రిక్వెస్ట్ పెట్టామని, కానీ మీరు మాట్లాడడానికి ఉంటుంది కదా. ఓకే అండి, సమస్యలు గ్రంథాలయ సమస్యల మీద మాట్లాడి మీరు అన్నట్లుగా ఆ రైట్ మాకుంది. మీరు అంటే సార్ సంబంధించి మేము తెలియజేసినప్పుడు ఏంటంటే గ్రంథాలయం మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అంటే గ్రంథాలయం సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది, ఆ గ్రంథాలయం సంబంధించి ఇప్పుడు వరకు ప్రాపర్గానే జరుగుతూ ఉన్నాయి. రూరల్లో కూడా నేను రూరల్ ఏరియాస్లో ఉంటాను. చక్కగా టైం టు టైం వర్క్ చేస్తూనే ఉన్నారు. ఈ నోటిఫికేషన్స్ పడినప్పుడు కూడా పుస్తకాలకు సంబంధించి, న్యూస్ పేపర్స్ సంబంధించి అంతా కూడా ఇచ్చేస్తూ ప్రతిరోజు కూడా ఇప్పుడు దాని స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ప్రతిరోజు సుమారుగా. అంటే ఒక గ్రంథాలయానికి సంబంధించి ఆ వివరాలంటే సుమారుగా లెక్క కంటే ఒక డెన్సిటీని బట్టి, పాపులేషన్ బట్టి ఒక గ్రంథాలయం ఉందనుకోండి, ఆ ఊరిలో జనాభా 2000 3000 ఉన్నారనుకోండి, అక్కడ సుమారుగా 100 నుంచి 50 మంది దాకా రావచ్చు. అదే బాగా తక్కువ ఉన్నారనుకోండి, 1000 మంది లోపు అట్లా ఉన్నారనుకోండి, ఒక 100 లోపు అట్లా రావడానికి పాపులేషన్ అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ బట్టి ఉంటాయి. కేవలం మండల హెడ్ క్వార్టర్లో మాత్రమే గ్రంథాలయం సంబంధించి మాత్రం ఉంటాయి. మండల హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే మండల హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ మాత్రమే గ్రంథాలయం అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. అయితే ఈ గ్రంథాలయం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వన్స్ అపాన్ నాకు గుర్తొస్తుంది, నేను మా ఊర్లో ఉన్నటువంటి ఊరిలో గ్రంథాలయం లేదు. ఒక 5 కిలోమీటర్ల నగరం నేను చిన్న సైకిల్ వేసుకుని వచ్చి పేపర్ చదవడానికి వచ్చాను నేను. ఇప్పుడు సెల్ ఫోన్ లేని కాలంలో 23 years బ్యాక్.
పేపర్ చూడాలంటే ఇప్పుడు ఏంటి ఆన్లైన్లో అసలు అన్ని అందుబాటులో ఉన్నా ఇప్పుడు చేయలేకపోతున్నారు. అందుబాటులో లేకపోతేనే కష్టపడి బాగా పైకి వస్తారేమో. ఇప్పుడు అందుబాటులో ఉంటేనే బద్ధకం వస్తుంది, చేయలేకపోతున్నారు. ఈజీ తీరు వస్తుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దాని విలువ అనేది ఎక్కువ మందికి తెలియటం లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని ఉచితాలనేవి కూడా కొంచెం ప్రమాదకరమే. కానీ దాన్ని ఆ పిల్లవాడికి ఏంటంటే దాని యొక్క తన యొక్క ఎందుకు వచ్చాము ఏమిటి అనేది ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఉన్నారు చూసారు. మేము లైబ్రరీలో మీరు వచ్చారు, ఆ వచ్చినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా చిన్న బాక్స్ తీసుకుని 8 గంటలకు వస్తారు. వచ్చి మరి వాళ్ళందరూ కూడా సాయంత్రం నైట్ 12 గంటల దాకా ఆ లైబ్రరీలోనే గ్రంథాలయంలో చదువుకుంటారు. వాళ్ళందరూ కూడా బాగా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా బాగా పూర్. ఇక్కడ జాబ్ నెసిటీ, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశంతోనే మేము కూడా అలాంటి స్థితి నుంచి నేను వచ్చాను. కాబట్టి అలాంటి వాళ్ళ కరెక్ట్ ఎవరికైతే అవసరమో మనం చేసే సహాయం విలువ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి చేస్తే దాన్ని ఫుల్ఫిల్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే ఒక అందంగా చెప్పచ్చు, ఇప్పుడు మనం జాంకాయ బయట కొనుక్కుంటే అంత రుచి ఉండదు. అదే మన ఇంటి వెనక ఒక చెట్టు ఉండి దాన్ని గురి చూసుకొని ఒక తాడు కర్ర కట్టి చక్కగా తీసుకొని కష్టపడి 1.5-2 గంటలు కష్టపడి ఆ కాయ తింటే ఉన్నంత మధురం కొనుక్కుంటే వస్తుందా? మీరు అన్నట్లు ఇప్పుడు ఎలా ఉందని నేను పిల్లలకి అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను టీచర్గా, అమ్మ ఇంట్లో గారెలేసి చక్కగా మంచి చట్నీ ఎన్ని చక్కగా వేస్తే తినమరా, బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు ఆ పచ్చడి స్టాక్ పెట్టి బాగా టేస్ట్గా తింటాం, ఇది అంతేరా. అలాగే ఎందుకంటే మన పక్కన ఉన్నటువంటి విలువ అనేది తెలుసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ. ఎందుకంటే అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఏమిటి, మన శక్తి సామర్థ్యాలు ఏమిటి, మనలో ఏముంది, ఫస్ట్ మనం ఎవరు గెలవాలన్నా ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మన బలం ఏంటి, మనం ఏం చేయగలం, మన గురించి మనం తెలుసుకో. ఎక్కువ మంది ఏం చేస్తే పక్కన వాళ్ళ గురించి తెలుసుకోవడం ఆసక్తి మన గురించి మనం తెలుసుకోవడానికి చూపరు. నాకు మా నాన్నగారు ఒక మాట చెప్పారు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, అటు గుర్తుపెట్టుకో, అమ్మని మోసం చేసాం, తండ్రిని మోసం చేసాం, ఉపాధ్యాయుల్ని మోసం చేసి చదువుని తప్పించుకున్నాం, ఇంట్లో పని డిసిప్లిన్ తప్పించుకున్నాం, ఓకే అంతా బాగానే. కానీ వన్స్ అపాన్ ఎ టైం ఒక రోజున తెలుస్తుంది నన్ను నేను మోసం చేసుకున్నాను అని. అలా నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అది ప్రతి స్టూడెంట్ తెలుసుకుంటే ఈ జనరేషన్లో బాగుంటుంది అనేది అది. ఎందుకంటే ఈ 5, 6, 7 సంవత్సరాలు మనం కష్టపడి చదివితే 100 సంవత్సరాల జీవితం బాగుంటుంది. ఇది టీనేజ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే 100 సంవత్సరాలు నీతోటి వాళ్ళందరూ మంచి స్థితిలో ఉండి వాళ్ళని చూసి నువ్వు ఏడవలేక చెప్పుకోలేక నీ కుటుంబాన్ని చక్కగా చూసుకోలేక ఏడుస్తూ ఉంటావు. అది సో ఈ రోజు నీ ఆలోచనే మంచి ఆలోచనే, రేపటి నీ భవిష్యత్తు అనేది పిల్లలకు తెలియాలి. లైవ్లో మీరు చెప్పిన ఉదాహరణ నేను మేడం, మీరు చెప్పిన ఎలా అంటే నేను యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్లో నేను యాక్చువల్గా 7th క్లాస్ ఫెయిల్, నేను 10th క్లాస్ ఫెయిల్, ఇంటర్మీడియట్ ఫెయిల్, కామన్ ఎగ్జామ్స్లో అన్నింటిలో ఫెయిల్, ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యాను. డిగ్రీ అనేది ఎట్ టైం పాస్ అవ్వడం జరిగింది. బట్ అట్ ద సేమ్ టైం నాకు బీఈడీ ఎంట్రన్స్లో రాసినప్పుడు కూడా ర్యాంకు నాకు 1600 వచ్చింది, 1,00,000 పైన రాస్తే. అయినా నాకు గవర్నమెంట్ సీట్ రాలేదు. మా నాన్నగారు నీకు ఎలాగైనా సరే టీచర్ ఇచ్చేయాలని తన యొక్క కోరికతో, నేను అప్పుడు ఐఎమ్ నాట్ ఏ క్లవర్, మా నాన్నగారి యొక్క డిజైర్, తర్వాత నాకు గోల్ ఎలా వెళ్తున్నాను ఏంటి అనేది నాకు తెలియదు, ఒక సంకల్పం లేదు, ఒక లక్ష్యం లేదు. చేశాను, బీఈడీ అయిపోయింది. కానీ గుంటూరు వచ్చి నేను ఇక్కడ కోచింగ్ తీసుకుని రాస్తే 1 మార్కులో మిస్ అయింది నాకు డిఎస్సి జాబ్ రాకుండా. 1 మార్కులో మిస్ అయిపోయింది. ఇంకోటి నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది. ఇంకా నేను మనిషిని ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఇవన్నీ కూడా నాకు తెలియదు, ఐడియా లేదు అప్పుడు. ఆ రిజర్వేషన్ సిస్టమ్ గురించి కానీ ఇట్లా నాకేం అసలు ఐడియా లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక లైబ్రరీ గ్రంథాలయానికి నేను అప్పుడు వచ్చినప్పుడు మీరు అన్నట్లు ఒక నిర్ణయించుకున్నాను. మీరు ఎక్కడ ఉంటే అలా ఆలోచిస్తారని చెప్పారు చూసారు మేడం గారు. అలాగే నాలాగే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సంబంధించి లైబ్రరీని అనుకోకుండా నేను 2002వ సంవత్సరంలో విజిట్ చేయడం జరిగింది. నాలాగే ఇలా చదువుతూ ఉన్నప్పుడు అందరూ పక్కనే కూర్చుంటే నేను ఇట్లా అటెంప్ట్ చేశాను, నాకు జాబ్ రాలేదు. అప్పటికి నేను 5 సార్లు ఆర్ఆర్బీ రాశాను, జస్ట్ మెయిన్స్లో మిస్ అయిపోయింది. ఇంకొక అతను అడిగితే నాకు గ్రూప్స్లో మిస్ అయ్యింది, నాకు బ్యాంక్ ఎగ్జామ్లో మిస్ అయ్యింది అన్నాడు. ఓహో, ఎంతమంది మిస్ అయ్యిందండి. ఎవరు కూడా మొదటిసారి అయినప్పుడు సక్సెస్ అవ్వరు. మనం సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి, సక్సెస్ రావాలి. తర్వాత ఇంకోటి మా మిత్రులు మీరు చెప్పినట్టు ఇందాక ఇక్కడ ఈ లైబ్రరీలో ఇప్పుడు కనుక మనం 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, దీని మీద మనం కనుక ఎఫర్ట్ చేస్తే మిగతా మనం జీవించేంత కాలం 60 కావచ్చు 70 సంవత్సరాల జీవితం చక్కగా సాఫీగా వెళ్ళిపోతుంది. ఎవరి మీద ఆధారపడం, మానసికంగా కృంగిపోం, పిల్లలు చూడకపోయినా మనం బాగుంటాం.
అనేటువంటి ఆ కాన్సెప్ట్తోనే నేను ఈరోజు ఆ రోజు నేను చదవడం జరిగింది. బై గాడ్ గ్రేస్గా నాకు 3 జాబులు అనేవి రావడం జరిగింది. రైల్వే దానికి నేను ఇంటర్వ్యూ కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యాను. తర్వాత మరలా డైరెక్ట్గా మరలా లైబ్రరీలోనే నా యొక్క కొనసాగించాను ఉద్యోగ ప్రయత్నం. మరలా డైరెక్ట్గా అసిస్టెంట్గా సోషల్ అసిస్టెంట్గా నేను సెలెక్ట్ అవ్వడం. మిమ్మల్ని ఆ పుస్తకమే నిలబెట్టింది. పుస్తకమే మీ స్నేహితుడు నా జీవితాన్ని మార్చింది, నా తలరాతను కూడా పుస్తకమే నిలబెట్టింది కూడా పుస్తకమే. స్నేహితులు అయి ఉండొచ్చు. అవును. ఇంకా మరి మీ పిల్లలు కూడా అదే కోణంలో ఉన్నారా? అంటే మా పాప చిన్న పాప అండి, 6th ఇయర్. తప్పనిసరిగా ఓకే, మిమ్మల్ని ఒక ప్రశ్న, మీరు అన్నీ ప్రస్తుతం పిల్లలకు ఉండాల్సినవి ఏంటి? ప్రస్తుతం పిల్లలకు ఉండవలసినవి ఏమిటంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి తల్లిదండ్రులు నేర్పాలి. మీరు గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా వెళ్తున్నప్పుడు మనం తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనిస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే పెద్దల పట్ల మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలు సెల్ ఫోన్ చూసుకుని పక్కన ఆ ధ్యాసలో ఉంటారు. కానీ ఏం ఇంటికి వెళ్తున్నారు. ఇప్పుడు అంతకుముందు చిన్నప్పుడు మనం ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇప్పుడు వెళ్తే సరదాగా అంతా కూడా ఎంజాయ్ చేస్తా, ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్లో సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. అరే నాన్న వచ్చాడరా, పెద్ద నాన్న వచ్చాడరా, లేదు వాళ్ళు తిరిగి చూడడు. దానివల్ల ఏమవుతుందంటే వాడు ఇక దానికే ఎడిక్ట్ అయిపోయి మరి ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ముక్కు మొహం తెలియదు. ఎవడో ఆన్లైన్లో చాట్ చేస్తా, ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో దానిలోనో ట్విట్టర్లోనో పరిచయం అవుతారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, భౌతికంగా కనిపించరు. ఇక వీళ్ళకన్నా కూడా ఎక్కువగా వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ మనం పిల్లలకన్నా నేర్పాల్సింది ఏంటంటే కొంచెం తగ్గించే విధంగా చేసి బయట ఉన్నటువంటి ఈ విధంగా ఉంటుంది, మన పుట్టుపూర్వత్రాలు ఎలా ఉన్నాయి అని పిల్లలందరూ కూడా తెలియజేసినట్లయితే డిసిప్లిన్ నేర్పాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అన్నిటికి కూడా మన కల్చర్ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో ఎక్కువగా సంబరాల టైం ఇది, మ్యారేజెస్ గట్టి అటెండ్ అవుతూ ఉంటే పిల్లలకు కూడా ఎలా అని చెప్పి తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు గ్రాడ్యువల్గా చేంజ్ అయ్యి వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు నేను నేర్చుకున్నామంటే మన తల్లిదండ్రులు అలా తీసుకెళ్ళటం వల్లనే కదా, లేకపోతే మనకెలా తెలుసు? అవును, కష్టపడ్డాము, ఇష్టంగా చేసాము, ఈ రోజు ఈ స్థితిలోనే ఉన్నాం. ఎస్, అదే. మీకు ఇంకోటి ఏంటంటే మీరు ఎన్నో బాధలను తట్టుకొని వచ్చారు కదా, మీకు గుర్తుండిపోయే ఒక సిచ్యువేషన్, లేదు ఇంకా సాధించాలి తప్పదు అనే సిచ్యువేషన్ ఏమి ఎదురైంది? సిచ్యువేషన్ అంటే మేడం, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నా ఎడ్యుకేషన్ పరంగా ఐఎమ్ పూర్. నన్ను బాగా క్రిట్ చేస్తూ ఉంటే నేను యాక్చువల్గా ఆటలు బాగా ఆడేవాడిని. ఆటలు ఆడటం వల్ల నాకున్న బై గాడ్ గ్రేస్ ఏందని పాజిటివ్ మైండ్. ఓడిపోయినా మళ్ళా స్పిరిట్, స్పోర్ట్స్ స్పిరిట్ లాగా ఆ స్పోర్ట్నెస్తో దాంతో నేనేం చేశాను, ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను జాబు సాధించాలి. జాబు సాధించిన తర్వాత నన్ను ఎవరైతే విమర్శించారో నేను జాబు కొట్టి వాళ్ళ ముందు నిలబడాలి అని అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో నేను మా నాన్నగారికి నేను తెలియజేస్తే మాకు ఆర్థికంగా అప్పుడు ఇబ్బంది అయినా ఇక మా అమ్మ మా నాన్నగారిని ఒప్పించుకుని, మాకు కొంచెం అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు నన్ను ప్రోత్సహించడం వల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా లైఫ్లో గుర్తించుకున్నది ఏంటంటే అదే లైబ్రరీలో, స్టేట్ లైబ్రరీలో కొంచెం ముందు ఉన్నప్పుడు చెట్టు కూడా పడేశారు మేడం. నాకు నమ్మకం కలిగింది ఎక్కడంటే గ్రంథాలయ వారోత్సవాలు జరిగినప్పుడు క్విజ్ కార్యక్రమం ఒకటి కండక్ట్ చేశారు. క్విజ్ కార్యక్రమం కండక్ట్ చేస్తే దానిలో నాకు అప్పుడు డిఎస్పి మాణిక్యాలరావు గారని నాకు ప్రైజ్ ఇచ్చారని చెప్పి అచ్చిమామ మేడం గారు నాకు చెప్పడం జరిగింది. నాకు తెలియదు ఆయన డిఎస్పి అని. ఆ రోజు ఒకటి నా చేతిలో ఒక సర్టిఫికెట్, ఒక మెడల్ పట్టుకోగానే నాకు అది ఒక ఆనంద బాష్పాలు. నిజంగా నాలో ఎంత ప్రతిభ ఉందా, నా విజయానికి తొలిమెట్టు లైబ్రరీ. అక్కడ చెట్టు కింద నిలబడి ఇలా చూస్తే అప్పుడు కళ్ళమ్మంటే ఎంత రోజు 6 నెలల తర్వాత నేను చూసినటువంటి ఎంత కష్టం, నాలో నమ్మకం, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్. సర్టిఫికేట్ మెడల్స్ ఇచ్చేది కాన్ఫిడెంట్ లెవెల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి. వాటి వల్ల కొందరు అంటారు 4 గీసుకోవడానికి కూడా పనికి కాదు, నువ్వేంటనేది చూపించి నీ కాన్ఫిడెంట్ లెవెల్ పెంచి నిన్ను ముందుకు సాగనంపడానికే సర్టిఫై. అది గుర్తించట్లా చాలామంది అంటారు ఈజీగా 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు. అవును, తప్పండి. అది ఎవరంటే దాని గురించి తెలియని వాళ్ళు, దాన్ని సాధించని వాళ్ళు అలా మాట్లాడతారు మేడం. విలువ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయకూడదు. మీరు అన్నారు చూడండి ఇందాక, హనుమ జయంతి సందర్భంగా నేను ఉంటున్న ఊర్లో పిల్లలందరికీ కూడా రామాయణం, హనుమ జీవిత చరిత్ర గురించి క్విజ్ కార్యక్రమం నైట్ టైం నేను కండక్ట్ చేశాను. ఓకే, ఎప్పుడు జస్ట్ 2 days బ్యాక్ నేను కండక్ట్ చేసినప్పుడు 8 గంటల దగ్గర నుంచి 10 గంటల వరకు కండక్ట్ చేశాను. అక్కడ ఆ టైంలో బాగా పురుగులన్నీ ఇంట్రెస్ట్గా దాంట్లో ఉన్నాయి. కానీ నేనంతా కూడా వాళ్ళకు అనుగుణంగానే అడిగాను. మీరు అన్నారు చూసారా, సెల్ ఫోన్లు అడగడం,
ఒక పాట పెట్టడం, దీనికి సుందరకాండ. దీనిలో ఏం చేశారు? హనుమంతుడు వెళ్ళడానికి ఎన్ని ఆటంకాలు దాటి లంకకి వెళ్ళాడు అనగానే కేవలం 6 సంవత్సరాల పిల్లవాడు 10 గంటలకు నిద్రపోకుండా లేచి మిగతా వాళ్ళందరూ పెద్ద పిల్లలు చెప్పలేకపోయారు. 5 ఆటంకాలు దాటి వెళ్ళాడని చెప్పాడు. 6 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లవాడు. అంటే వాడికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఈ ఏజ్లో వాడు గెలుస్తాడా వాడతాడా అనేది సమస్య అనేది కాదు. ఇన్ని దాటుకొని వెళ్ళాడు, అవాంతరాలు దాటుకొని విజయం సాధించాడు సుందరాకాండ. అది నేను స్టార్టింగ్లో చెప్పాను. దాన్ని గంట తర్వాత మిగతా వాళ్ళందరూ మర్చిపోయారు. ఆ పిల్లవాడు చెప్పాడు, చిన్న పిల్లవాడు చెప్పాడు. కాన్సన్ట్రేషన్గా మీరు అన్నారు చూడండి, మనం చేసేది చిన్న మెడలే కావచ్చు. ఇప్పుడు రామాయణం మహాభారతాలు తెలియకుండా, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియకుండా ఒక ఆఫీసర్గా వెళ్ళినా మన లొకేషన్ వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా ముందు వాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ తెలిస్తేనే కదా చేసేది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ టఫ్గా రాదు, నువ్వు వినకపోవడం వల్ల అది టఫ్ అయింది. అంతే కదా మేడం. నువ్వు సబ్జెక్ట్ తెలుసుకోకపోవడం వల్ల టఫ్ అయింది. నీకు కంటెంట్ కరెక్ట్గా వస్తే నువ్వు ఓన్గా రాసేస్తావు కదా. సో అక్కడ టఫ్ ఎగ్జామ్ పేపర్ కాదు, నువ్వు వినడం. అప్పుడు బాబోయ్ కష్టం అనేది వస్తుంది నీకు. అది ఇష్టంగా వినుంటే ఈరోజు అది కష్టంగా అనిపించేది కదా, సక్సెస్ ఉండేది. ఎస్ అంతే కదండి. అప్పుడు పిల్లవాడికి ఉన్నాం, ఉపాధ్యాయుడు అంటే మాలాంటి వాళ్ళని వాళ్ళ జీవితాలను ఉన్న స్థానం తీసుకెళ్ళి మోటివేషన్ చేసేవాళ్ళం. మేము ప్రేరణ కలిగించడం, మీరు సమాజాన్ని ప్రేరణ కలిగించి దాతలను ముందుకు తీసుకెళ్ళిన సదుద్దేశంతో ఇలా మన లైబ్రరీని అభివృద్ధి చేయాలని, గ్రంథాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం మీరు నిర్వహిస్తున్నారు. మేమేమో 10 మందికి ఉపయోగపడాలని జీవితంలో అప్పుడు ఉపయోగపడినప్పుడు పలానప్పుడు ఇలా చేశారు అని చెప్పి పలానా ఛానల్ ద్వారా ఇలా వచ్చామని చెబుతే అదే సంతోషంగా ఉంటుంది. అలాగే నా దగ్గర కూడా చాలామంది చదువుకున్న విద్యార్థులు కానీ మీరు క్విజ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అసలు ఒక్క మీడియాను కూడా ఇంత మంచి ప్రోగ్రాము అంటే మన సంప్రదాయాల మీద చేసి పిలవకుండా ఉంటుంది, ఇలాంటివి కదా ఎక్స్పోజ్ అవ్వాల్సింది. ఆల్రెడీ అయినాయి మేడం. అది బాపట్ల జిల్లా మేడం. ఇలా బాపట్ల జిల్లా ఆల్రెడీ ఛానల్స్లో వచ్చాయి. మీరు పిలవండి, ఇలాంటివి చేసినప్పుడు వస్తాం మీడియా వాళ్ళు. ఓకే తప్పనిసరిగా మేడం గారు. ఆల్రెడీ ఛానల్స్ వచ్చాయి, ప్రెస్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. మంచి కార్యక్రమం. ఎందుకంటే అది భగవంతుడు యొక్క, ఎందుకంటే నేను భగవంతుడిని నమ్ముతాను. ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు భగవంతుడే మన రూపంలో వచ్చి కొన్ని పనులు, మంచి పనులు చేపిస్తూ ఉంటాడు. అది ఎందుకంటే భగవంతుడు నమ్మినప్పుడు మనకు మనశ్శాంతి ఉంటుంది. నేను అనే దాని నుంచి మనం అనే భావన అనేది రావడం అనేది జరుగుతుంది. అహం అనేది తగ్గినప్పుడు, అహం లేనప్పుడు మనిషి, నేను అనేది స్వార్థం, మనం అనేది బలం, అది ఉండాలి ఎవరికైనా. ఆరాటం ముందు వైకల్యం ఎంత, అంతే. సంకల్పం ముందు వైకల్యం అంతా. ఇవన్నీ ఒకటి పాట ఉంది కూడా, అది చంద్రబోస్ గారిది. అలా ఇప్పుడు పిల్లలు ఇలా ఉంటే బాగుండు ఒక సంకల్పంగా. సార్ ఏపీసీపీఎస్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అంటే ఏంటి, ఇందులో మీ ప్రత్యేకత ఏంటి? నేను 2004 సెప్టెంబర్ 1 తర్వాత మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉద్యోగంలో చేరి ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రపంచ బ్యాంక్ విధానాల ద్వారా పెన్షన్ అనేది తీసివేసింది. అందుకని చెప్పి తిరిగి పునరుద్ధరించాలి, పాత పెన్షన్ పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ సంఘంలో నేను 2015వ సంవత్సరం నుంచి నేను పనిచేస్తూ ఉండడం అనేది జరిగింది. దానిలో మేము కొంత సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ అని ఉంది, ఏపీఎస్ఎస్టీఎఫ్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉంది. ఏంటి ఇవన్నీ కూడా నేను ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు 3 సార్లు అధ్యక్షుడిగా చేశాను, ఒకసారి జనరల్ సెక్రటరీగా చేశాను, తర్వాత స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీగా చేశాను. ఆ ఏపీఎస్ఎస్టీఎఫ్ అనేది సోషల్ స్టడీస్ ఫోరం, అది రాష్ట్రంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరినీ ఒక గొడుగు మీదకి తీసుకొచ్చి మరి అక్కడ చివరి ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఉన్నటువంటి అందరినీ కూడా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి ఫోరం ఆధ్వర్యంలో మరి మాకందరికి కూడా డేస్ ఉంటాయి. సోషల్ స్టడీస్ డే అనేది లేదు, సైన్స్ డే ఉంటుంది, మ్యాథ్స్ డే ఉంటుంది, హిందీ డే ఉంటుంది, తెలుగు డే ఉంటుంది. ఎప్పుడైనా సోషల్ డే అన్నారా మీరు? ఏం లేదు. కానీ మేము సోషల్ డేని నవంబర్ 20 సోషల్ స్టడీస్ డే అంటే ఆ రోజు సోషల్ స్టడీస్ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ దినోత్సవం అమలవుతుంది కాబట్టి ఆ రోజునే సోషల్ స్టడీస్ డేగా ఏర్పాటు చేయాలని ఫామ్ చేసి దాన్ని అకాడమిక్ క్యాలెండర్లో కూడా స్టేట్ వైడ్గా మేము అందరం కూడా చేసి అవేర్నెస్లో కూడా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులైనటువంటి నారా లోకేష్ గారు కూడా మరి 175 అసెంబ్లీ నియోజకవర్గం, ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒక పిల్లవాడిని తీసుకొచ్చి అసెంబ్లీలో మాక్ అసెంబ్లీ కండక్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి కూడా మేము అందరం ఆ ఫోరం తరఫున స్టేట్ వైడ్గా దాన్ని సక్సెస్ చేయడానికి యాజ్ ఏ సోషల్ స్టడీస్ టీచర్గా లీడర్స్ ఆర్ బోర్న్ హియర్, సోషల్ స్టడీస్ రాని వారు నాయకుడు కాలేడు.
పరిపాలన చేయాలంటే ఒక సోషల్ స్టడీస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది వస్తేనే రాజకీయం వస్తుంది. అంతే కదా, నీకు రాజ్యాంగం తెలియకుండా నువ్వు ఎలా పరిపాలిస్తావు? రాజ్యాంగం, చరిత్ర, బడ్జెట్, మళ్ళీ ఏ మరి స్థలాలు, ఎకనామిక్స్, ఎక్కడెక్కడ ప్లేసెస్ మరి అంతే ఉన్నాయో కదా, మొత్తం ఉండే సోషల్ స్టడీసే. అంతే కదా, అది ఉన్న వాళ్ళకి రాజకీయం తెలుస్తుంది, అదే ఎస్, బిజినెస్ కూడా తెలుస్తుంది, రెండు. ఓకే, మంచి మాట. ఈ రోజున చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ మేడం గారు. ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారి సపోర్ట్ కూడా మీరు ఉంది, ఒకరికొక అంటే సార్తో కోఆర్డినేట్ చేసుకొని సార్తో మాట్లాడి వెళ్ళాలనుకుంటున్నాను. అవునవును మేడం గారు. ఓకే, మీ ఎయిమ్ ఏంటి అసలు? మా ఎయిమ్ అంటే ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ స్టడీస్ ఫోరం తరపున అయితే విద్యార్థుల్లో సాంఘిక శాస్త్రం యొక్క విలువను పెంచాలని, సాంఘిక శాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని పెంచడానికి, ఉదాహరణకి ఏంటంటే ఐఏఎస్ చదవాలన్నా, ఐపీఎస్ అవ్వాలన్నా, గ్రూప్ 1 అవ్వాలన్నా, గ్రూప్ 2 రావాలన్నా కంపల్సరీగా సోషల్ స్టడీస్ చదవాలి. సోషల్ స్టడీస్, వితౌట్ సోషల్ స్టడీస్ యూ కాంట్ సెలెక్ట్. గ్రూప్ 1 అంటే ఐఏఎస్ అవన్నీ సోషల్ స్టడీస్ లింకే. ఎస్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఇవన్నీ సోషల్ స్టడీస్కి ఎక్కువగా మోస్ట్లీ లింకప్ అయి ఉంటాయి. సోషల్ స్టడీస్ అంటే ఇది. ఎస్, గవర్నమెంట్ జాబ్ కానీ, ఐఏఎస్ అవ్వాలని కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, రాజకీయంగా, బిజినెస్గా, మొత్తం ఎకనామిక్ అన్నీ ఇదే ఉంది. అంతే. కొత్త విషయం తెలిసింది మీ వల్ల, నేను నేను అయ్యాను. ఎస్, ఇది వాస్తవం కదా. ఖచ్చితంగా అండి, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చూశారు కదండి, మన స్టేట్ లైబ్రరీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉంది. చాలా, ఎందుకంటే నేను లాస్ట్ టైం చూశాను, కొంచెం స్థితిలో కూడా కనిపిస్తున్నట్టుంది. దాతలు కూడా ఒక మహిళ ఏంటంటే మనస్ఫూర్తిగా చూడలేక చేసిన విధానం కూడా మీకు ఆల్రెడీ నేను తర్వాత చూపిస్తాం కూడా. అయితే దాతలు ఎంతోమంది ఎన్నో కోట్లు ఖర్చు పెడుతూ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. కానీ వేల మంది, లక్షల మంది స్టూడెంట్స్ భవిష్యత్తు 100 సంవత్సరాల జీవితం బాగుండాలంటే పుస్తకం అనేది ఎప్పుడు చదువుకుంటారో, ఎడ్యుకేట్ అవుతారో, లైఫ్ బాగుంటుంది. అలాంటి దేవాలయాన్ని ఎంతోమంది దాతలు ఉంటారు. వాళ్ళు మీ వంతుగా చేతి సహాయం ఇవ్వకుండా వస్తు రూపాన దగ్గరుండి చేసి అందించి ఎంతోమంది విద్యార్థుల భావితరాల భవిష్యత్తుకి మార్గదర్శకంగా ఈ స్టేట్ లైబ్రరీని తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యతగా వెళ్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. ఓకే.